మాట్లాడంటే మర్రి చెట్టు కింద కూర్చుంటే లాభం ఏముంది, దీని నుంచి బయటకు వద్దాం అనుకున్నాడు. 4 చేతులతో జనాల్లోకి వెళ్తే భయపడతారు కనుక ఆ 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. కుర్రవాడిగానే ఉన్నాడు, కుర్రతనం పోలే, కుర్రవాడిగా ఉన్నాడు. పై 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. చిన్ముద్ర పుస్తకం పట్టుకున్నాడు. మర్రి చెట్టు నుంచి బయటకు వచ్చి వ్యాఖ్యానం చేశాడు. ఆ స్వరూపం పేరు ఆదిశంకర భగవత్పాదులు గారు. ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. అందుకే శంకరాచార్యులకు దక్షిణామూర్తి బాగా అర్థమయ్యి దక్షిణామూర్తి గురించి ఎన్ని విషయాలు చెప్పారండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మీరేమి చెప్పినా నాకు అర్థం కావట్లేదండి, తెలివి లేదండి, జ్ఞానం లేదండి, ఆ జ్ఞానం రావాలని కోరిక కూడా లేదండి అంటే రోజుకోసారి దక్షిణామూర్తి దండం పెడుతూ ఉంటే క్రమంగా జ్ఞానం వస్తుంది. మామూలు బ్రహ్మజ్ఞానమే కాదు, లౌకిక జ్ఞానం కూడా ఇస్తాడు. కానీ విద్యల్లో రాణించాలన్నా విద్యలు 2, పరావిద్య అపరావిద్య. అపరావిద్యలు అంటే లౌకిక విద్యలు, పరావిద్య అంటే బ్రహ్మ విద్య. ఏ విద్యనే ఇవ్వగలిగిన వాడు ఆయనే. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. సర్వ విద్యలకు ఆయన ప్రభువు అంటే ఆయనంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనమాట. కాదయ్యా, ఈశ్వర సర్వభూతానాం సర్వజీవులకి ఆయన ప్రభువు. బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి, ఆయన నుంచే వేదములు వచ్చాయి. వేదములకు బ్రహ్మ అని పేరు కనుక వేదములకు ప్రభు ఆయన, బ్రహ్మకు కూడా ప్రభు ఆయన, చతుర్ముఖ బ్రహ్మకు కూడా ప్రభు ఆయన. ఆయనే సదాశివుడు. ఆయన అక్షరం ఓం, అదే సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి. బ్రహ్మ ఆయన పరబ్రహ్మ. అస్తు సదాశివోం. అటువంటి శివునికి నమస్కారం అన్నారు. ఈ దక్షిణామూర్తి స్వరూపం అన్నీ కలిపి మా శివుడే గనక ఇన్ని మూర్తులుగా నన్ను అనుగ్రహించు అంటే చాలు. ఏ మూర్తిగా రావాలో ఆ మూర్తిగా ఆయన వస్తాడండి. ఇక్కడ అలా వచ్చాడు. దక్షిణామూర్తిని తలంచుకున్నాక ఇంకెవరిని తలంచుకుంటే మంచిదో. ఎందుకంటే మనకొక్క జ్ఞానమే కావాలా, ఇంకా చాలా కావాలి. మన అవసరాలు ఎన్నున్నాయో భగవంతుడికి రూపాలు ఎన్నున్నాయి తెలుసుకోండి ఇక్కడ.